హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు రెసిపీ అందరికీ చాలా ఇష్టమైన సాంప్రదాయబద్ధమైన కూర అండి, కందా బచ్చలి కూర. చాలా ఇష్టం మా వారికి. శుభకార్యాలు, దేవుడి పూజల్లో ఈ కందా బచ్చలి కూర లేకుండా అసలు ముద్దే దిగదండి. వెల్లుల్లి ఉల్లి లేకుండా చేసే కూర, సాంప్రదాయమైన వంటకం అండి. శుభకార్యానికి వెళ్ళినా మా వారు ముందు చూసుకునేది కందా బచ్చలి ఉందా లేదా అని. రండి రెసిపీ చూద్దాం. మా ఇంట్లోని బచ్చలాకునైతే నేను కోసుకొని వచ్చానండి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబరు, ఐరన్, కాల్షియము, ఫోలేట్ అధికము ఈ బచ్చలాకులో. చాలా మంచిదండి బచ్చలాకు. అలాగే కంటి చూపు మెరుగు, ఎముక బలం చేస్తుంది. దీనికి ముదర కొమ్మలు తీసేయండి. రోగ నిరోధక శక్తి పెంచుతుంది, చర్మ ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. రెండు రకాల బచ్చలాకులు, ఒకటి తీగ బచ్చలి, కాడ బచ్చలి. ఇందులో సెలీనియము, నియాసిన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు కంద తీసుకున్నాను. కంద, పచ్చిమిర్చి తగినంత, అల్లం ముక్కలు. ఈ ఆకులన్నీ చక్కగా కడిగి పెట్టుకున్నానండి బచ్చలాకు. ఇప్పుడు పోపు అయితే తీసుకోవాలి. రుబ్బుకోవడానికి ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ తీసుకొని పక్కన పెట్టాను. అలాగే పోపు సామాన్, నిమ్మకాయ తీసుకున్నాను కానీ మా వారు ఒప్పుకోలేదు. చింతపండు నానబెట్టి గుజ్జు వేయమన్నారు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు. ఇందులో జీలకర్ర అక్కర్లేదండి. కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ. ఇవన్నీ పోపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కంద ముక్కలు కట్ చేసుకొని పైన మట్టి అంతా తీసి శుభ్రంగా కడగాలి. ఉప్పు వేసి కడుక్కోండి. ఒక్కొక్కసారి కంద దురద వచ్చే కంద ఉంటుంది. అలాంటప్పుడు నోరు, శరీరము దురద అనిపిస్తుంది. అందుకే ఉప్పు వేసి కడుక్కుంటే మనకి కంద దురద లేకుండా ఉంటుంది. ఆంధ్ర వైపు దొరికే కంద దురదే ఉండదండి అసలు. ఈ కంద దుంపని ఏనుగు పాదం దుంప అని కూడా అంటారు. దీన్ని తినడం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చక్కగా రెండు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మధుమేహ నియంత్రణ, గుండె ఆరోగ్యము, శరీరంలో వాపులు తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో ఈ రకంగా కూర చేసుకుంటే. వేడి అన్నంలో సూపర్ టేస్ట్ అండి. రండి మరి కూర చేద్దాం. ఆవారు చెప్పినట్టు చింతపండు నానబెట్టుకున్నాను. సులువుగా ఏదో చేసేద్దాం, నిమ్మకాయలు ఇంట్లో ఉన్నాయి కదా అనుకుంటే కాదు, ఈ కూరకి చింతపండు గుజ్జే బాగుంటుంది అని నా వెనకాలే నిలబడ్డారు చింతపండు నానబెట్టేదాకా. అంత ప్రాణం మా వారికి. మిర్చిని సన్నగా కట్ చేసుకొని అల్లం, పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవ తయారు చేసుకోవాలిగా. కంద వాతగుణం అండి. ఇవి ఆవ వేసి చేస్తే ఆ వాతగుణం తగ్గుతుంది. ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. 2 చెంచాల నూనె వేయండి, ఎందుకంటే చేదు రాకుండా మనం కూర చేసేదాకా. కంద వాతగుణం కాబట్టి ఈ ఆవ పెడతాం. కందని కరెక్ట్గా ఉరికించాలండి, లేకపోతే గొంతు దురద వస్తుంది. లేదు, కందని మితంగా తీసుకోవాలి. అతిగా తినడం కూడా మంచిది కాదు. చిన్న కుక్కర్ తీసుకొని అందులో కంద ముక్కలు, బచ్చల ముక్కలు, పసుపు, ఉప్పు అన్నీ వేసి ఒక 3 విజిల్స్ అయితే తీసుకోండి. కంద ముక్క చక్కగా మెత్తగా మ్యాష్ అయ్యేటట్టు ఉడకాలి. ఇప్పుడు అలా ఉడకపెట్టిన కందని మనం చక్కగా నీరు ఓడ్చి, చిల్లుల తట్టెలో నీరు ఓడ్చి పక్కన పెట్టుకోండి. ఆ నీరు కూడా పక్కన ఉంచండి, ఎందుకైనా అవసరం వస్తే కూరలోకి పనికి వస్తుంది. చాలామంది కంద ముక్కలు వేయించుకుంటారు, కంద పెసరపప్పు వేసి అట్టులా వేసుకుంటారు. మా ఇంట్లో మాత్రం ఒక కందా బచ్చలే మా వారు ఇష్టంగా తింటారండి. కంద వేయించినా కూడా తినరు. ఇలా వార్చుకున్న దానిని చక్కగా మనం ప్లేట్లోకి తీసుకొని పప్పు గుత్తి కానీ గరిటెతో కానీ దాన్ని చక్కగా మెదుపుకోవాలి. ఎందుకంటే మనకి కూర ముక్కల్లా లేకుండా చక్కగా మెత్తగా స్మూత్గా రావడం. చూసారా, కంద మెత్తగా ఉడికిపోయింది. తెలుగువారి లోగిళ్లలో కందా బచ్చలి కూర లేకుండా ఉండదండి. చాలా మటుకు శుభకార్యాలకి, పూజలకి వాడతారు. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకొని ముందు మెంతులు వేయించుకోండి. బాగా వేగిన తర్వాతే పోపు వేసుకోండి. మెంతుల వలన ఏంటంటే మనం చింతపండు పులుసు ఏ కూరల్లో వేసినా మెంతులు వేయడం ముఖ్యం, వాత సంబంధం రోగాలు లేకుండా. ఇప్పుడు ఇందులో జీలకర్ర అయితే మనం వాడవండి. మిగిలిన పోపు అంతా ఒకదాని తర్వాత ఒకటి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి పచ్చిమిర్చి, అల్లం తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. పోపు వేగిన తర్వాతే పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టి ఉంచాం కందా బచ్చల్ని, దీన్ని అందులో చక్కగా వేసి కలుపుకుంటూ దగ్గరగా ఆ పోపు అంతా దానికి తగలాలి చక్కగా. అప్పుడు మీకు కావలసిన గ్రేవీ ఎలా ఉండాలి అన్న దానికి చూసుకొని కన్సిస్టెన్సీ సమంగా ఉంటే ఒక చిన్న గ్లాసు నీరు పోసి కలుపుకోండి. పలచన. మావారైతే మరీ ముద్దగా తినరు, కొంచెం గ్రేవీ అయితే ఉండాలి అంటారు. ఇప్పుడు మనం కావాల్సిన ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసాం కదండి, దాని కూర అంతా కూడా చక్కగా మనం కలయబెట్టుకుంటూ ఉండాలి. ఇదంతా ఏంటంటే ఆల్రెడీ ఉడికిందే కంద, అయితే ఈ నీటితో మనకి కొంచెం పలచన గ్రేవీ రావడానికి మాట వేసుకొని కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు సరి చూసుకోండి. ఇందులో ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా, ఎందుకంటే కారం అయితే ఉంది, మన ఆవ రుబ్బి దాంట్లో ఎండుమిర్చి వేసాం, పోపులో వేసాం కాబట్టి. అలాగే పచ్చిమిర్చి వాడాం.
ఇప్పుడు ఉప్పు సరిచూసుకున్న తర్వాత మనం చింతపండు పిసికి పెట్టాం కదండి, అలాగ చింతపండు పిసికిన ఆ నీళ్లు, అంటే చింతపండు గుజ్జు మాట, మరీ నీళ్ళలా కాకుండా ఆ గుజ్జు అయితే పోసుకోవాలి. ఈ కూరకి చింతపండు గుజ్జు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అన్ని ప్రాంతాల వాళ్ళైతే చింతపండు గుజ్జు వేసుకోరండి, నిమ్మకాయ పిండుకుంటారు. కానీ మా వారికి చింతపండు ఆ రసం వేస్తేనే ఆ కూరకి టేస్టు అని చెప్తారు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చింతపండు రసం వేసుకోరు, నిమ్మకాయ పిండుకుంటారండి. కానీ మా వారికి చింతపండు రసం వేస్తేనే కూర ఇష్టపడతారు. అందుకే నేను ఇంట్లో నిమ్మకాయలు ఉన్నా కూడా తీసి పక్కన పెట్టాను. కూర అంతా అయిపోయిన తర్వాత ఆవ పెట్టేటప్పుడు స్టవ్ అయితే స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదంటే చేదు వస్తుంది. నాకు 3 చెంచాలు పూర్తిగా ఆవ అయితే పట్టిందండి. ఆవ పెట్టిన తర్వాత కూర అంతా కూడా చక్కగా పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి. ఈ కూరకి ఆవ పెట్టిన తర్వాత పొద్దురు చేసిన కూర సాయంత్రం తింటే భలే భలే రుచిగా ఉంటుందండి. ఎందుకంటే ఆవతో ఇది ఊరుతుంది. పులిహార ఆవ పెడతాం చూసారా, అలాగా. అలాగే అరటికాయ ఆవ పెట్టిన కూర, పులిహార ఆవ పెట్టి, కందా బచ్చలి ఆవ చాలా బాగుంటాయండి. ఇది చలికాలంలో అయితే మనం వండుకుని తినేది. ఒకవేళ ఆవ రుబ్బుకోలేకని పక్షంలో ఆవపొడి ఉంటే అందులో కొంచెం నూనె వేసి తిప్పి వేయండి. నూనె వేయడం ఎందుకంటే చక్కగా కూర అంతా ఆవ కలుస్తుంది, లేదంటే ఒక దగ్గర చేదు ఒక దగ్గర కలవక ఉంటుంది. కందా బచ్చలి ఆవ కూర అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? ఎందుకు ఆలస్యం, మీరు కూడా కందా బచ్చలు చేసుకొని కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా వచ్చిందో. లైక్ బటన్ కొట్టి పాయింట్స్ ఇవ్వండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు, మీ పార్థ.